ప్రభావతి వల్ల ఇంట్లోంచి వెళ్లిపోతున్న బాలు మీనాకి క్షమాపణ చెప్పి ఇంటి పనులన్నీ చేయటం మొదలుపెట్టిన ప్రభావతి. ఇదంతా ఎలా జరిగింది? ప్రభావతి బాలు మీనాకి క్షమాపణ చెప్పడం ఏంటి? మరి ఇంటి పనులన్నీ చేయటం ఏంటి? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక మీనా, బాలు ఇద్దరు కూడా ప్రభావతితో చాలా గట్టిగానే ఒక విషయం గురించి చెప్తారు. మీనాని వంటింటి కుందేలుగా చేయాలనుకున్నటువంటి ప్రభావతిని క్షమించేది లేదు అని చెప్తారు. ఇక అలాగే మీనా ఇకపై తన పని తను ఖచ్చితంగా చేసుకు తీరుతుంది, తను ఎక్కడా కూడా డెకరేషన్స్ ఆపదు అని చెప్పేసి చెప్తాడు బాలు. ఇక తర్వాత వంటగదిలో వంట చేయటం మాత్రం మీనా చేయదు అనడంతో ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు. రవి అయితే తనకు ఎలాగో తన షెఫ్ కాబట్టి శృతికి చక్కగా కావలసిన భోజనం వండి పెట్టిస్తాడు. ఇక దాంతో శృతి అయితే హాయిగా తినేసి పడుకుండిపోతుంది. ఇక రోహిణి, మనోజ్కి ఆర్డర్ మాత్రం పెట్టుకున్నా కూడా వాళ్ళ చేతికి రాకుండా బాలు చేస్తాడు. ఇక మీనా సత్యానికి ఆల్రెడీ టిఫిన్ పెట్టేయడంతో బాలు, మీనా ఇద్దరు కూడా అప్పటికే మీనా వండిన వంటని చక్కగా భోంచేసి ప్లేట్లు కడిగేసి పడుకుని పోతారు. ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం తెల్లవార్లు ఆకలితోటి అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఇక తెల్లారి లేచిన తర్వాత, ఒరే నీ పెళ్ళాం ఈ రోజు నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా ఊరుకోను అంటే ఆల్రెడీ 3 ఆర్డర్లు రెడీగా ఉన్నాయి, అర్థమైందా? వరుసనే 3 రోజులు కాబట్టి మీనా ఫుల్ బిజీ. ఎట్టి పరిస్థితుల్లో మీ డిమాండ్ని నెరవేర్చడం మా వల్ల కాదు అంటూ, మీనా నువ్వు పూలకు వెళ్ళాలన్నావు కదా, నేను వెళ్తూ వెళ్తూ మార్కెట్లో దింపేసి వెళ్తాను అంటే, అక్క వాళ్ళ ఇంటి దగ్గర దింపండి, వాళ్ళని తీసుకుని నేను వెళ్తానంటే, కారులో ఇంకా వెనకాల ఖాళీ ఉంటుంది మీనా, వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్ళి మార్కెట్లో దింపుతాను, సరేనా? నేను అక్కడి నుంచి కిరాయికి వెళ్ళిపోతాను అంటాడు. సరే అయితే అని చెప్పంటుంది మీనా. ఇక అన్నట్టుగానే ఇంకా వాళ్ళ అక్క వాళ్ళని ఎక్కించుకొని మార్కెట్ దగ్గర దింపేస్తాడు. వెళ్తూ వెళ్తూ జాగ్రత్త మీనా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మీనా కావలసినటువంటి ఫ్లవర్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఒక డెకరేషన్కి ఇంకొక డెకరేషన్కి మొత్తం 3 డెకరేషన్స్కి కామన్గా కొన్ని ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ అవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా ఒకే రోజు పర్చేస్ చేస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుంట్లో రేట్లు ఎక్కువగా ఉంటాయి, సో వాటిని 3 రోజులు ఎలా స్టోర్ చేయాలో అలా స్టోర్ చేద్దామని చెప్పేసి జాగ్రత్తగా పర్చేస్ చేసుకుని వాటన్నిటినీ కూడా చక్కగా గోనె పట్టాల్లో పెట్టేసి వాటిని తడుపుతూ 3 రోజుల పాటు వాటిని ఫ్రెష్గా ఉంచుతారు. 3 రోజులకి అవి వాడతారనమాట. అదంతా చూసి ప్రభావతి అయితే ఏ రోజు ఆ రోజు కొనుక్కోవచ్చుగా అంటుంది. అత్తయ్య ఇప్పుడు సీజన్ కదా, వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, ఈ రోజే దిగింది కాబట్టి స్టాక్ మళ్ళీ రేపు తెచ్చుకోవాలని చెప్పి ఫస్ట్ రోజు తక్కువకు అమ్ముతారు, కానీ సెకండ్ రోజు, 3వ రోజు, 4వ రోజు అలా రోజులు పెరిగే కొద్దీ డిమాండ్ పెంచేస్తారు. అందుకే ఫస్ట్ రోజునే 3 రోజులకి సరిపడాగా స్టాక్ తెచ్చేసుకున్నాను అంటుంది. వ్యాపార కిటుకులు బాగానే తెలుసు, వెళ్ళి వంట చేయి అంటుంది. వంట నేను చేయటం కుదరదు అత్తయ్య, మీరే చేసుకోండి అని చెప్పేసేసి అంటూ, అక్క పువ్వులన్నీ వేటికి అవి సాగ్రిగేట్ చేసి వేటిలో అవి జాగ్రత్తగా పెట్టండి, నేను చెప్పాను కదా ఒక్కొక్క ఫ్లవర్కి ఏవేవి ఎన్ని రకాలు కావాలో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా కవర్స్లో పెట్టేసేయండి అంటే, అలాగే మీనా అని అంటారు వాళ్ళు. ఇక తర్వాత డిజైన్ కటింగ్ చేయించి బాలు తీసుకొచ్చిన తర్వాత ఇక ఫస్ట్ రోజు డెకరేషన్ మొదలవుతుంది. అది ఒక పెళ్లి మంటపంలో, చాలా పెద్ద మంటపం, అందులో స్టేజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక డిజైన్ కటింగ్స్ అన్నీ తీసుకెళ్ళి బాలు అక్కడ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఫిట్ అయిపోయిందని చెప్పి ఇక అవి తీసి వాటి మీద ఫ్లవర్ డెకరేషన్ చేయడం మొదలు పెడతారు. ఇక అలా డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత బాలు అయితే జాగ్రత్తగా వాటిని నిలబెడతాడు. బాలుతో పాటు శివ కూడా బాలుకి తోడుగా వస్తాడు. అలా మొత్తం మీద ఆ స్టేజ్ డెకరేషన్ మొత్తం చేశాక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టేజ్ని చూసి చాలా చాలా ముచ్చట పడుతూ ఉంటారు. అసలు ఎంత బాగుందో తెలుసా అని చెప్పని అంటూ ఉంటే ఇంకప్పుడు మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వాళ్ళ పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరూ వచ్చి భోంచేయండి అమ్మా అంటే ఇక మధ్యాహ్నం మీనా వాళ్ళు వెళ్ళి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత ఇక ఓనర్ అయితే ఇదిగోమ్మా అమౌంట్ అని చెప్పేసి ఎంతకైతే మాట్లాడుకున్నారో ఆ అమౌంట్ ఇచ్చి ఇక మీనాకి చీర పెడతారు. పెట్టేసరికి మీనా, ఇది ఎందుకు సార్ ఇంత ఖరీదు అంటే, చక్కగా ఆ పూలవనంలో నా కూతురు పెళ్లి చేసినట్టు ఉందమ్మా, అంత బాగా డెకరేట్ చేసావు అని చెప్పని అంటారు. దాంతో ఇక సరే సార్ అని చెప్పేసి ఇక మీనా ఆ డబ్బులు తీసుకొని తనకు సాయంగా వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి
ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. ఇంకా బాలు అయితే మీనా తీసుకుని వెళుతూ, ఏంటి మేడం గారు, మొత్తానికి ఆర్డర్ల మీద ఆర్డర్లతో, చీరల మీద చీరలతో వెలిగిపోతున్నారు అంటే అంతా సార్ గారి దయే, నాదే ఉంది అని అంటుంది. నాదయ్యే ఉందిలే అని చెప్పని అంటూ బాలు అయితే, చాలా బాగుంది మీనా చీర అయితే అని చెప్పని అంటాడు. కదా, నాకు బాగా నచ్చిందండి అని చెప్పని అంటుంది. ఈ చీర కట్టుకుని మన ఇద్దరం కలిసి అలా లాంగ్ డ్రైవ్ వెళదామా అంటే, ఏది ఆ 30 లక్షలు వాడి దగ్గరికి వెళదామా అంటుంది. చిచి, వాడి దగ్గరికి ఎందుకు, మన ఇద్దరమే లాంగ్ డ్రైవ్ వెళ్దాం మీనా అని అంటాడు. ఎక్కడికి వెళ్దాం ఏంటి అంటే, డాబా పైకి వెళ్ళి అలా పక్కన పడుకొని నీ తవల్లో ఉన్న మల్లెపూలు వాసన చూస్తూ ఇక అలా వెళ్ళొచ్చేద్దాం అంటాడు. చి, ఎప్పుడు చూడు ఇదే గోల మీకు అని చెప్పి మీనా కాసేపు సరసం ఆడుతుంది. బాలు అయితే, ఇంతకంటే నాకేం కావాలి మీనా అని చెప్పని అంటూ ఉంటాడు. ఈలోపు ఇల్లు రానే వస్తుంది. మీనా అయితే తాంబూలం పళ్ళెంతో లోపలికి వస్తూ ఉంటే తాంబూలం పళ్ళెంలో ఉన్న డబ్బులు చూసి, ఏంటి ఇదంతా మిగిలేనా అంటుంది. కాదత్తయ్య, ఇందులోంచి పెట్టుబడి తీయాలి అనగానే, ఎంత పెట్టుబడి పెట్టావేంటి అని అనేసరికి, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టానత్తయ్య అంటుంది. ఎంతొచ్చింది అనగానే, ఒప్పుకున్నది 2 లక్షలకు కదా, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేయగా ఒక 80,000 దాకా మిగిలింది అని అనేసరికి, అబ్బో పర్వాలేదే, బాగానే సంపాదించావు ఒక్క రోజులో అని అంటుంది. కానీ శ్రమ, కష్టం ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలి కదా, ఇందులో మా శివకి ఇవ్వాలి, ఇంకా మా ఆయనకి ఇవ్వాలి, అవన్నీ పోను అటు ఇటుగా ఒక 50,000 మిగులుతాయి అంతే అని అంటే, ఒక్కరోజుకి 50,000 అంటే మాటలా ఏంటి అనగానే రోహిణి, మనోజ్ అయితే షాక్ అయిపోతారు. ఏంటి 50,000 ఒక్క రోజులో అనగానే, ఇలాంటివి ఇంకా వరస్తనే 3 ఉన్నాయిరా అంటుంది. పర్వాలేదే, బాగానే సంపాదిస్తుంది, ఇంకే వీళ్ళు వేరేగా వెళ్ళి బ్రతికేయొచ్చు అంటుంది రోహిణి. అప్పుడు ప్రభావతి, అవును, ఇకపై ఎలాగూ నువ్వు ఇంట్లో పనిచేయనంటున్నావు కాబట్టి మీరిద్దరూ వేరే వెళ్ళి బ్రతకండి, ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని అంటుంది. అనేసరికి ఇక ఒక్కసారిగా మీనా, ఏంటత్తయ్యా, నేను ఇంట్లో పని చేయకపోతే ఈ ఇంట్లో ఉండకూడదా, మరి రోహిణి, శృతి కూడా ఏ పని చేయట్లేదు కదా, వాళ్ళైతే ఉండొచ్చా అని అంటే, వాడు చేయకపోయినా బయటకెళ్ళి ఉద్యోగాలు చేసుకొస్తున్నారు అంటుంది. ఓహో, ఉద్యోగం చేస్తేనే పని చేసినట్టా, సొంతగా ఏదైనా ఎదిగితే పనిచేసినట్టు కాదా అని చెప్పని అంటే, నువ్వు సొంతగా ఎదిగేది నీకోసం కానీ మాకోసం కాదు కదా అని చెప్పని అంటుంది ప్రభావతి. దాంతో ఇక సరేనని చెప్పేసేసి ఇక మీనా అయితే కంగారుగా పైకి వెళ్ళిపోతుంది. వెళ్ళి బాధపడుతూ ఉంటే సత్యం ప్రభావతి దగ్గరికి వస్తాడు. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావా అంటే, అవునండి వెళ్ళిపోమన్నాను అంటుంది. సరే అయితే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈయనేంటి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనుకుంటుంది. బాలు, మీనా ఇద్దరు కూడా బ్యాగులు తీసుకుని కిందకు వస్తారు. వచ్చిన తర్వాత, ఒరేయ్ బాలు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పని అంటూ, ఈ రోజు నుంచి మనోజ్, నువ్వు, ఇటు రవి ఇద్దరూ కలిసి బాలు, మీనా కలిసి ఎంతైతే ఇంట్లోకి ఇస్తున్నారో ఆ డబ్బు కూడా మీరే ఇవ్వాలి అని అంటే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ ఖర్చు ఉండదు కదా నాన్న అని అంటాడు మనోజ్. ఉన్నా లేకపోయినా ఈ ముగ్గురు కొడుకుల వల్ల ఈ ఇంట్లోకి ఎంత డబ్బు అయితే వస్తుందో అది రావాల్సిందే. వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు బ్రతుకుతున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి కారణం మీరే కాబట్టి మీరే ఆ డబ్బుని ఇవ్వాలి అని అనగానే ఒక్కసారిగా ఇక, ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు, మేమెలా ఇస్తాం అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే, ఎలా ఇస్తావు ఏంటి అనేది నాకు అనవసరం, ఇక ఈ నెల నుంచి నేను కూడా నా జీతం డబ్బులు ఇంట్లో ఇచ్చేది లేదు, నా డబ్బులు కూడా మీరే ఇవ్వాలి అని అంటే, అదేంటి నాన్న అంటే, నేను కూడా బాలు వాళ్ళతో వెళ్ళిపోతున్నాను, కానీ ప్రతి నెల వచ్చి మీరు ఎంత ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టింది, ఎంత మిగిలింది మొత్తం లెక్కలు చూస్తాను అనగానే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ డబ్బులు మేమివ్వడం ఏంటమ్మా అని అంటూ ఉంటే ప్రభావతి, ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారు అని అనగానే, మరి పని చేయనప్పుడు మీనా ఈ ఇంట్లో ఉండకూడదు అన్నప్పుడు మీనా బాలు వల్ల ఈ ఇంట్లోకి వచ్చే డబ్బు కూడా ఇంట్లోకి రావాలి కదా అని అంటాడు సత్యం. ఇక అప్పుడు ప్రభావతి, సరే అయితే నాదే తప్పు, అమ్మాయి గారు ఏం పని చేయకపోయినా నేను నోరు మూసుకుని ఊరుకోవాలి అంతే కదా అని అంటే, అంతే మరి, నోరు మూసుకుని ఊరుకోక ఏం చేద్దాం అనుకుంటున్నావు ప్రభా, ఆ కోడళ్ళకి కొడుకులకి మధ్య గొడవలు పెడతావా చెప్పు అని చెప్పని అంటూ ఉంటే, నేను అలా అనలేదండి అంటే, మరి మీనా ఇకపై ఏ పని చెయ్యదు, దానికి నీకు అంగీకారం అయితే వాళ్ళ ఇంట్లో ఉంటారు అనగానే, సరేనండి అలాగే అయితే అని అంటుంది. 2 రోజులు ఊరుకుని 3వ రోజున మీనాని పనులు చేయమంటే అస్సలు ఒప్పుకునేది లేదు.
ఎందుకంటే మీనా అటు డెకరేషన్ వర్క్ చూసుకోవాలి, ఇటు నుంచి పూల అమ్మకం చూసుకోవాలి, ఇటు నుంచి పూల అల్లికలు చూసుకోవాలి, అటు నుంచి పూల దండలు చూసుకోవాలి. ఇన్ని పనులు మీనాకున్నాయి. కాబట్టి వీటన్నిటినీ జాగ్రత్తగా తను చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బాలు సపోర్ట్ కావాలి. కాబట్టి తన పని తను చేసుకుంటుంది. ఇంట్లోకి ఇది చేయలేదు అది చేయలేదు అని గొడవలు పెట్టొద్దు, తను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసేసి సత్యం అయితే చాలా గట్టిగా చెప్తాడు. దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక ప్రభావతి అలాగే అలాగే అంటూ అమ్మ మీనా మహాతల్లి ఇంట్లోనే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పని అంటుంది. ఇక అన్న తర్వాత అలాగే అత్తయ్య అంటూ బ్యాగులు తీసుకెళ్లి పైన పెట్టేసి మీనా బాలు ఇద్దరు కూడా సరే పద మీనా, మనం రేపు డెకరేషన్ ఉంది కదా, దానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవాలి కదా అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో ప్రభావతి చేసిన పని చేసినట్టే ఉంటుంది. అత్తయ్య దోశ వేసి పెట్టరా అంటుంది రోహిణి. వచ్చి వేసుకో అని అంటే మీనా అయితే అలా అందు కదా అత్తయ్య అని చెప్పని అంటుంది. మీనా అయితే అనదు, నేను అంటాను వచ్చి వేసుకో, రాకపోతే నేర్పిస్తాను రా అని చెప్పి ప్రభావతి రోహిణిని వంటగదిలో నిలబెడుతుంది. ఒక్కొక్క పని రోహిణితో చేయించడం మొదలు పెడుతుంది. రోహిణి అయితే అనవసరంగా కదిపాం, వాళ్ళు ఉంటే ఎందుకు లేకపోతే ఎందుకు, ఈ మనోజ్ లేనిపోయిన మాటలు మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి షరతు పెట్టాడు. దాంతో అత్తగారు రెచ్చిపోయింది. ఇప్పుడు అటు తిప్పి ఇటు తిప్పి నాకు పులుసు కారిపోతుంది అనుకుంటూ ఉంటే రోహిణి చేత వంటలు కూడా చేయించడం మొదలు పెడుతుంది ప్రభావతి. శృతి అయితే మీరేం చెప్పినా నాకు అనవసరం, కావాలంటే నా బదులుగా రవి వచ్చి వంట చేస్తాడు, అంతే తప్ప నాకు మాత్రం ఏం చెప్పకండి అని చెప్పని వెళ్ళిపోతుంది. ఇక రోహిణి ఇంకా మీ ప్రభావతి ఇద్దరు కూడా ఆ వంటగదిలో మగ్గిపోతూ ఉంటారు. రోహిణి అయితే పార్లర్కి వెళ్ళటం, అక్కడ నుంచి చేసి వచ్చి ఇక్కడ వంటింట్లో చేయటం, మళ్ళీ బట్టలు ఉతికే పనిలో సాయం చేయటం, ఇవన్నీ చేస్తూ నా వల్ల కాదు అత్తయ్య, నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది. వద్దులేమ్మా బాబు అని చెప్పి ప్రభావతి ఇంటి పని అంతా చేయటం మొదలు పెడుతుంది. సత్యం అయితే ఆఫీస్కి వెళ్ళి రావడం, ఇక సైలెంట్గా ఇంట్లో కూర్చుంటాడు. ఒక్క పని కూడా సాయం చేయడు. ప్రభావతి సాయంత్రానికి నీరసం అయిపోతూ ఉంటుంది. ఇక ఒక రోజున ప్రభావతి చేసి కాళ్ళు చాలా నొప్పులుగా ఉండి అలా పడుకుని ఉంటుంది. ఈలోపు మీనా త్వరగానే ఇంటికి వచ్చేస్తుంది. వచ్చి అత్తయ్య ఎక్కడ మావయ్య అంటే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని పైన పడుకుందమ్మా అనగానే గబగబా వంటగదిలోకి వెళ్ళి నూనె వేడి చేసి అందులో పసుపు వేసి గబగబా పైకి తీసుకెళ్ళి ఇక ప్రభావతి కాళ్ళకి మర్దన చేస్తుంది మీనా. తను మర్దన చేస్తుంది కూడా తెలియనంతగా సొయ్య లేకుండా పడుకుని ఉంటుంది ప్రభావతి. రోజు ఇన్ని కాళ్ళు నొప్పులు నేను భరించాను అత్తయ్య, ఇంత నొప్పులతోటే నేను ఎవరిని ఏమీ అనకుండా అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాను అని చెప్పని అనుకుంటూ ఇక ప్రభావతి కాళ్ళకి నూనె రాసి కాళ్ళు నొక్కి మీనా వెళ్ళి తన గదిలో పడుకుంటుంది. ప్రభావతికి మెలకు వచ్చి చూసేసరికి కాళ్ళకి పసుపు నూనె ఉంటుంది. ఏమండి రోహిణి నా కాళ్ళకి పసుపు నూనె రాసిందండి అంటే, అవునా, రోహిణి వెళ్ళి గొరక పెట్టి నిద్రపోతోంది, నీకు అవన్నీ రాసింది మీనా అని చెప్పి చెప్తాడు. మీనానా అంటుంది. అవును మీనానే, కాళ్ళు నొప్పులని పడుకుంది అనగానే గబగబా వంటింట్లోకి వెళ్ళి నూనె వేడి చేసి పసుపు కలిపి తీసుకొచ్చి రాసింది, నొప్పులు తగ్గుతాయని చెప్పి. కాళ్ళు ఒత్తి ఇప్పుడే 10 నిమిషాలు అవుతుంది, వెళ్ళి తన గదిలో పడుకుంది అంటే, ఇప్పటి వరకు అది పనిచేసి వచ్చింది కదండి అనగానే, ఎంత పనిచేసి వచ్చినా మన విషయంలో తన బాధ్యతను ఎప్పుడు వదిలిపెట్టదు మీనా అని అంటాడు. అవునండి అని చెప్పని అంటుంది. అన్న తర్వాత నిన్ను పని చేయమని ఎందుకు అంటోందో తెలుసా, మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారట, నీకు గుండె దగ్గర ఫ్యాట్ పేరుకుపోయిందని చెప్పి, రక్తనాళాల్లోకి ఆ ఫ్యాట్ వెళ్ళిందంటే నువ్వు ఇబ్బంది పడతావని, అందుకోసమే నిన్ను పని చేయమంటోంది. అప్పుడు ఆ ఫ్యాట్ అనేది నీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుందని చెప్పి, అంతే తప్ప మీనా ఆ మాత్రం పని చేయలేక కాదు అనేసరికి, నిజమా, నాకు ఈ విషయం తెలియదండి అంటే, అన్నీ నీకు చెప్తారా ఏంటి ప్రభా, కంగారు పడతావని మీనా ఎవరిని చెప్పొద్దని చెప్పింది. ఈ విషయం నాకు, బాలుకి, శృతికి, రవికి తెలుసు. మనోజ్ రోహిణ్యాలకు తెలిసినా తెలియనట్టే అనుకో, ఎందుకంటే వాళ్ళకి నీ గురించి పట్టింపు ఉండదు కాబట్టి అని అంటాడు. దాంతో ప్రభావతి మనసు మార్చుకుంటుంది. ఆ రోజు నుంచి రోహిణి కంటే ముందు మీనాకి క్యారేజ్ పెట్టి, నువ్వు ఇక ఇంటికి వచ్చి తిని ఇదంతా చేయకు సరేనా, అక్కడే తినేసే అని చెప్పి క్యారేజ్ పెడుతుంది. బాలుకి కూడా క్యారేజ్ పెట్టడం మొదలు పెడుతుంది. ఇక రోహిణి మనోజ్ గురించి పట్టించుకోవడం మానేస్తుంది. అమ్మ ఆకలేస్తుంది దోశలు పెట్టు అంటే, నీ పెళ్ళాన్ని వేసి పెట్టమనరా, నాకు చాలా పనుంది అంటుంది. ఇక అలా మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కొక్క రోజుకి రోహిణి మనోజ్ మీద తనకున్నటువంటి ప్రేమ తగ్గిపోతుందని అర్థం చేసుకున్నటువంటి మనోజ్, ఏంటమ్మా నువ్వు మారిపోయావు, బాలుగాడి మీద ప్రేమ ఎక్కువ చూపిస్తున్నావు అని అంటే, ఎన్నేళ్ళు నా ఒక్కదాని మీదే ఎందుకమ్మా ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పని ఎందుకు అడగలేదురా అని అనేసరికి, లేదమ్మా అంటూ ఇక మనోజ్ అంటాడు. అన్న తర్వాత
ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా, చూడు మనోజ్, నేను ఎవరి మీద ప్రేమ చూపించాలో అది నా ఇష్టం. నా గురించి పట్టించుకున్న వాళ్ళని నేను చూసుకుంటాను, కానీ ఎంతసేపు మీ గురించే నేను పట్టించుకోవాలి అనుకునే వాళ్ళని నేను ఎందుకు చూస్తాను అని అంటుంది. ఇక మీనా రోజు రోజుకి ఆర్డర్స్ పెరగడం, ఇక బాగా బిజీ అయిపోతుంది. శృతి అయితే తనకు తెలిసిన వాళ్ళ సర్కిల్లో కూడా మీనాకి ఆర్డర్స్ తీసుకురావడం మొదలు పెడుతుంది. రవి కూడా ఆవిడ రెస్టారెంట్లో మీనాకి సంబంధించినటువంటి హోర్డింగ్ పెట్టిస్తాడు నీతుతో మాట్లాడి. అక్కడ కూడా ఆర్డర్స్ రావడం మొదలవుతుంది. ఇలా వీటితో పాటు వీళ్ళ రెస్టారెంట్ కూడా కొలాబ్ అవడంతో ఫుడ్ ఆర్డర్స్ కూడా రావడం మొదలవుతాయి. ఇటు నుంచి రవి కూడా బాగా ఎదుగుతాడు. ప్రతి ఆర్డర్ మీద ఇక 25% కమిషన్ ఇవ్వడం మొదలు పెడుతుంది నీతు. అలా ఇటు నుంచి రవి, ఇటు నుంచి మీనా ఇద్దరు కూడా ఎదుగుతూ ఉంటారు. ఇక రవి వాళ్ళు సొంతగా రెస్టారెంట్ పెట్టడానికి కావాల్సినటువంటి డబ్బు ఏర్పాటైందని ఇక ప్లేస్ చూడటం మొదలు పెడతారు. ఇక అప్పుడు, అరే నువ్వు మలేషియాలో పెడితే బాగుంటుంది కదా అని అంటాడు బాలు. అయితే కానీ అక్కడ ఎక్స్పెన్స్ ఎక్కువ కదన్నయ్య అంటే, నీ దగ్గర ఉన్న డబ్బుని నువ్వు పెట్టుబడిగా పెట్టు, నీకు పార్ట్నర్గా ఆ రోజున మన ఇంటికి వచ్చారు కదా వాళ్ళు ఉంటారు అని అంటే, అది అంత ఈజీ కాదన్నయ్య అంటే, మాట్లాడి చూద్దాంరా తప్పే ఉంది అని ఆయనకి ఫోన్ చేస్తాడు. చెప్పు బాలు అంటే, ఇలా సంగతి అని చెప్పి మొత్తం రవి దగ్గర ఎంత ఉంటుందో చెప్తే, ఓకే బాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇక్కడ నాకు ఓన్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లోనే రెస్టారెంట్ పెడదాం. దానికి ఎంతైతే అంత రెంట్ ఇద్దరం సగం కడతాం. అలాగే ఇప్పుడు పెట్టుబడికి కావాల్సిన అమౌంట్ కూడా నేను సగం తను సగం వేస్తాం. వచ్చే లాభాన్ని ఇద్దరం సగం పంచుకుంటాం. ఇక్కడ ఇండియన్ ఫుడ్కి మంచి డిమాండ్ ఉంది. అండ్ అలాగే రవి కూడా ఇండియన్ షెఫ్ కాబట్టి ఇబ్బంది ఉండదు అని అంటే, అయితే వీసా ఏర్పాట్లు అవి అంటే ఇద్దరికీ వీసా ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. శృతి, మరి నా డబ్బింగ్స్ అని చెప్పని అనగానే, అక్కడ నువ్వు స్టూడియో పెట్టుకొని డబ్బింగ్స్ అక్కడి నుంచి చేసుకో. ఇవాళ రేపు ఆన్లైన్ అయిపోయింది కదా అంటే, అవును నేను మా ఇంజనీర్ గారితో మాట్లాడతాను అని శృతి అయితే డబ్బింగ్ ఇంజనీర్స్ అందరితో మాట్లాడుతుంది. ఇక వాళ్ళు, మీ పోర్షన్ వచ్చిన ప్రతిదీ కూడా మేము అక్కడికి పంపిస్తాం మేడం, అక్కడ మీరు ఒక స్టూడియో మాట్లాడుకోండి అని చెప్తారు. దాంతో ఇక శృతి తన పని ఆపుకునే పని లేదు. ఇటు రవి కూడా చక్కగా రెస్టారెంట్ రన్ చేసుకోవచ్చని మలేషియా వెళ్ళటానికి సిద్ధపడిపోతారు. ఇక రోహిణితోటి, మలేషియా అని మాకు మన్ను మిగిల్చావమ్మా అని చెప్పి అంటం మొదలు పెడుతుంది ప్రభావతి. ఇక బాలు, మీనా అయితే మీనాకు వస్తున్న ఆర్డర్స్ తోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రభావతి ఇంటి పనంతా చూసుకుంటూ బాలు, మీనాకి హెల్ప్ చేస్తుంది. ఇక మనోజ్, రోహిణి ఒంటరి వాళ్ళు అయిపోతారు. వాళ్ళిద్దరూ స్వార్థంతో చేసిన పనుల వల్ల ప్రభావతి అయితే ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు సరికదా, ఇంట్లోంచి తీసుకున్న డబ్బు మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పి గొడవ పెడుతుంది. దాంతో ఇక ఆ డబ్బు అప్పు తీర్చుకుంటూనే ఉంటారు వాళ్ళిద్దరు. ఎంతలా తీర్చుకుంటారంటే వాళ్ళకు కూడా రూపాయి లేకుండా అయిపోతుంది. దాంతోపాటు మనోజ్ తన తింగరతనంతో చేస్తున్నటువంటి పనుల వల్ల బిజినెస్లో కూడా కొంచెం లాస్ రావడంతో రోహిణి ఇక పార్లర్ పని కూడా మానేసి ఇక్కడే కూర్చుని షోరూమ్ని డెవలప్ చేసే పని మొదలు పెడుతుంది. ఇక ప్రభావతి అయితే ఇటు నుంచి బాలు, మీనా ఎదగడాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే అలా ఉండకపోతే సత్యం ఊరుకోనని చెప్తాడు. దాంతో ఇక సత్యం, డబ్బు చాలానే పోగైంది కాబట్టి ఇక మనం పైన ఒక ఫ్లోర్ వేసేద్దాం అంటాడు. అలాగే నాన్న అని చెప్పని అంటాడు బాలు. ఇక దాంతో పైన ఫ్లోర్ కన్స్ట్రక్షన్ మొదలు పెడతారు. అక్కడ పైన 2 రూములు పడతాయి. 2 రూమ్స్ వచ్చేసరికి ఇక బాలు, నాన్న 2 రూమ్స్ వచ్చాయి కదా, మరి ఇప్పుడు శృతి వాళ్ళు కూడా లేరు కదా అని అంటే, మరి ఏం చేద్దాంరా అనగానే, పైన పోర్షన్ అద్దెకిచ్చేద్దాం నాన్న అంటాడు. మెట్లు ఆయనకి ఇంట్లోంచి ఉన్నాయి కదా అంటే, వెనక మెట్లు ఉన్నాయి కదా నాన్న అంటాడు. సరే అయితే అని ఇక అది అద్దెకిస్తారు. దాని మీద వచ్చే డబ్బులతోటి మళ్ళీ ఇంకొక చోట కొనాలి అని చెప్పేసి అనుకుంటారు. అలా మొత్తం మీద ఒక్కొక్కటిగా వాళ్ళు ఎదగడం మొదలుపెట్టి మొత్తానికి బాలు, మీనా చాలా చక్కగా ఒక పొజిషన్కి రావడం, అలాగే బాలు ఇంకా 2 కార్లు కొనడం జరుగుతుంది. ప్రభావతి అలా కూర్చొని ఆలోచిస్తుంటే, నీ సహకారం ఉంటే ఈ కుటుంబం ఎంత ముందుకెళ్తుందో చూసావా? ఎప్పుడైతే నువ్వు సహకరించడం మొదలు పెట్టావో అప్పుడు అటు రవి స్థిరపడిపోయాడు, ఇటు బాలు వాళ్ళు స్థిరపడ్డారు. మనోజ్ ఎప్పుడూ అంతే అనుకో అంటాడు సత్యం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.